దేశాల్లో ఎక్కడ వేలు పెట్టినా అమెరికా విఫలమవుతూ వస్తుంది, ఇక్కడ కూడా విఫలమవుతూ అంటున్నాడు. రైట్. పరమేశ్వర్ గారు, మొత్తం చూస్తున్నాం ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ వినాశనమే జరుగుతూ ఉంటుంది. సో ఈ యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అంటే, సో అమెరికా టార్గెట్ అమెరికాకు ఉంది, ఇరాన్ ఏం చేయాలి ఇప్పుడు క్షమాపణలు చెప్తుంది, అదేవిధంగా హార్మస్ జలసంధి దగ్గర కూడా కొంత సడలింపించిన పరిస్థితులు. సో ఏంటంటారు అసలు ఇక ట్రంప్ టార్గెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈరోజు దాడులు ఏ విధంగా ఉండబోతాయో చూడండి అంటూ మరోవైపు ఇరాన్ను బెదిరిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఇంకా ఉధృతం చేయబోతున్నాడా అని అనుకోవచ్చా? కాస్త స్టెప్స్ ఏమైనా తగ్గిస్తాడా, లేదు ఇంకా పవర్ పెంచే అవకాశాలు ఉన్నాయనుకుంటారా? దీన్ని పాస్చరింగ్ అంటారండి. ఇంటర్నేషనల్ బ్యాటిల్ లాంగ్వేజెస్ లో పాస్చరింగ్ అంటారు. పాస్చరింగ్ లో ఏంటంటే నేను వస్తున్నాను అంటారు. దట్ సైకలాజికల్ వార్ఫేర్. ఆల్రెడీ దెబ్బతిన్న ఒక శత్రువు మీద సైకలాజికల్ వార్ఫేర్ చేయడం అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, లేకపోతే దానికి భిన్నంగా ఇంకోటి కూడా ఏదైనా చేయొచ్చు. సో ఆ స్ట్రాటజీ బయటికి రాకుండా పాస్చరింగ్ చేయడానికి అనొచ్చు. ఇవన్నీ ఏం చేస్తాడు అనేది దే విల్ కీప్ ఇట్ వెరీ క్లోజ్. అంటే ఇప్పటికి కూడా యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు. ఇరాన్ వాంట్స్ బూట్స్ ఆన్ గ్రౌండ్. ఇరాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చారంటే బాగుంటుంది, ఎందుకంటే దెన్ లాసెస్ విల్ ఇంక్రీజ్ అండి. ఇప్పుడు ఇరానే లాసెస్ తీసుకుంటుంది. యుఎస్ఏ వాళ్ళ సోల్జర్స్ 6 చనిపోయారు, అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళది. పెద్ద ఒక ఫ్లైట్ ఏదో పడింది, అది కూడా ఫ్రెండ్లీ ఫైర్ లోనే పడింది. సో బూట్స్ ఆన్ గ్రౌండ్ వచ్చాక క్యాజువాలిటీస్ పెరుగుతాయి, అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది యుఎస్ఏ మీద కూడా. ఎందుకు అనవసరంగా మన వాళ్ళు చచ్చిపోతున్నారు. సో ఇరాన్ వెయిట్ చేస్తున్నది ఆ తరుణం కోసం. అది యుఎస్ఏ ఆబ్వియస్లీ యుఎస్ఏ ఏంటంటే వాళ్ళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దానిలో కమిట్ అవ్వద్దని యుఎస్ఏ ఇక్కడ ఉంది, ఇజ్రాయెల్ ని ముందర పెట్టాలని ఉంది యుఎస్ఏ కూడా. బట్ అది ఆ డెసిషన్స్ ఇంకా నడుస్తున్నాయి. సో బూట్స్ ఆన్ గ్రౌండ్ గురించి డిసైడ్ అయ్యేంత వరకు ఐ డోంట్ థింక్ ఏం చేస్తారు, ఏరియల్ అటాక్స్ మీద స్ట్రాటజీ ఉంచుతారు. అదే ఒకటి. రెండు, రష్యా ఇవి రావు ఎందుకు, రష్యా చైనా ఎందుకు రావు అంటున్నానంటే, చైనా సరే పక్కన పెడతాం, రష్యా ఎందుకు రాదంటే మీరు చూడండి, రష్యా చైనా ఫ్రెండ్ అయినా కూడా ఇంటర్నేషనల్లీ మీరు చూస్తే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ అండి. దిస్ ఇస్ ఎ ఆపర్చునిటీ ఫర్ రష్యా. ఇరాన్ దగ్గర నుంచి మీకు మనది హార్మోస్ దగ్గర నుంచి యూనో యుఎస్ఏ వాంట్స్ కంట్రోల్ ఆఫ్ హార్మోస్. స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ కావాలి, కానీ స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ కావాలంటే వాళ్ళకి ఆ ఫోర్స్ ఉందా, అక్కడ గ్రౌండ్ లో పెట్టి ఫోర్స్ ఉండాలి. దాని తర్వాత హార్మోస్ లో మొత్తం ఇరాన్ కంట్రోల్ చేసేది స్టేట్ ఆఫ్ హార్మోస్. దానిలో ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాప్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకునే తాహతుందా, క్లియర్ చేసుకుంటే లాసెస్ తీసుకునే తాహతుందా, ఇవన్నీ ఆలోచించాలి యుఎస్ఏ. ఊరికే పోలీస్ చేస్తామంటే కుదరదు కదా. రేపు పొద్దున పోలీస్ చేసి వచ్చిందంటే వాళ్ళకు కూడా లాసెస్ అవుతాయి. సో అంత ఈజీ కాదు స్టేట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ రావడం. అది అండ్ దెన్ వీళ్ళు ఈ గొడవ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళి ఎన్ని ట్రాప్స్ పెట్టారు, దానిలో ఎన్ని మైన్స్ ప్లే చేశారు. అదే చెప్పారు ఇందాక నేను చెప్పింది 1987కి సంబంధించి ఘటన చెప్పినప్పుడు కూడా. సో మీకు గుర్తు చేస్తున్నాం. సో నీళ్ల అడుగు భాగం నుంచి ఏ విధంగా దాడి జరిగిందో మీకు తెలుసు, కానీ ఆ నౌక రీచ్ అయింది, మొత్తంగా డ్యామేజ్ అయింది, రీచ్ అయింది. కానీ ఈసారి డ్యామేజ్ అవ్వటం కాదు, ఒక వినాశనాన్ని చూడబోతారంటూ కూడా ఐఆర్జీసీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. సో అదే కదండి, ఇవన్నీ షిప్స్ ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆయిల్ లేడన్, క్రూడ్ ఆయిల్ లేడన్. అవును, ఒక చిచ్చు పెట్టారంటే అయిపోయింది, ఆరన్ నిప్పులకు కాలుతాయి అవన్నీ. అండ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ క్యారీ చేస్తుంటాయి షిప్స్. అండ్ ఏ దేశం ఒకైతే వినాశనం అవుతుందో ఆ దేశాలు కూడా యుద్ధంలో రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంకా యుద్ధం అదే కదా, దట్ ఈస్ డైరెక్ట్ అటాక్ ఆన్ దట్ కంట్రీ. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యుఎస్ఏకి అంత ఈజీగా హార్మోస్ కంట్రోల్ రాదు. ఇరాన్ ని తొక్కేంత దాకా, ఐఆర్జీసీని తొక్కేంత దాకా హార్మోస్ కంట్రోల్ రాదు. రెండోది ఏంటంటే రష్యాకి ఇది ఆపర్చునిటీ ఏంటంటే శాంక్షన్స్ పెట్టారు. సో ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. కానీ మీరు ఫిబ్రవరి డేటా కూడా చూసారంటే మనం చాలా కంఫర్టబుల్ గా వీఆర్ స్టిల్ బయింగ్ రష్యన్ ఆయిల్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సరే అది వేరే విషయం. అంటే రష్యా కూడా బయటకు వచ్చి ఏమంది, మేము ఇండియాకి ఎంత ఆయిల్ ఇస్తున్నామో మేము చెప్పాల్సిన మాకు అవసరం లేదు, మా ఫ్రెండ్షిప్ మాది ఇండియా తోటి, మా సంబంధం మాది వేరే ఇండియాతో అన్నారు. దట్ మీన్స్ దే ఆర్ నాట్ అన్హ్యాపీ విత్ ఇండియా. సో ఇండియాకి రష్యాకి ఒక టాసిట్ అండర్స్టాండింగ్ ఉంది ఆల్రెడీ. ఇవన్నీ మంచి డిప్లొమసీ లేకపోతే రాదండి. నేను అన్ఫార్చునేట్లీ ఇట్ రబ్డ్ సోల్డ్ ఇది కానీ సోర్ పాయింట్. కానీ నేను రాహుల్ గాంధీ పేరు ఎందుకు తీశానంటే, మీరు ఇజ్రాయెల్ అపోజిషన్ పార్టీ లీడర్ ని చూడండి. నాకు నేతన్యాహుతో వందల డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, నేను కంప్లీట్ గా నేతన్యాహుతోనే ఉన్నాను, మా డిసగ్రిమెంట్స్ యుద్ధం అయ్యాక అన్నారు. మన అపోజిషన్ పార్టీలో పరమేశ్వర్ గారు ఇక్కడ ఇంకొక అంశం బాగా తెర మీదకి వచ్చింది. సో నిన్నటి నుంచి ఈ అంశం చక్కెర్లు కొడుతున్న పరిస్థితి, అది బ్లూ స్పారో. ఏంటి అసలు ఈ బ్లూ స్పారో? అసలు ఈ బ్లూ స్పారో వల్లే ఖమేనీ హతమయ్యాడు. సో అటువంటి టెక్నాలజీ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు దానికోసం చూస్తుందన్న టాక్ నడుస్తుంది. సో ఏంటి అసలు ఈ బ్లూ స్పారో గురించి మీ విశ్లేషణ ఏమిస్తారు? బ్లూ స్టార్ మిసైల్ ఈజ్ ఒక ఫ్లెక్సిబుల్ మిసైల్ సిస్టమ్ అండి. అది 2000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్ సిస్టమ్. ఇట్ కెన్ బి ఫైర్డ్ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు సర్ఫేస్.
సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోట్ చేయాల్సిన బ్లూ స్పారో గురించి ఏంటంటే ఆ మిసైల్ కి అట్మాస్ఫియర్ దాటి వెళ్ళి దెన్ ఇట్ కెన్ రీఎంటర్ ద అట్మాస్ఫియర్, విచ్ మీన్స్ అర్త్ సర్ఫేస్ దాటి వెళ్ళి స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. విచ్ మీన్స్ ఎంత టైం అయితే అది స్పేస్ లో ఉందో అంత టైం రడార్స్ ని ఇవేట్ చేస్తుంది. అంటే అంతసేపు సర్ప్రైజ్ ఎలిమెంట్ ని రిటైన్ చేసుకుంటుంది అది బ్లూ స్పారో. సో అండ్ ఇట్స్ ప్రెసిషన్ మిసైల్, సెల్ఫ్ గైడెడ్ మిసైల్. దాని తర్వాత మీకు ప్యాసివ్ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ యాక్టివ్లీ గైడెడ్, ఇట్ కెన్ కరెక్ట్ ఇట్స్ పాత్ అండ్ ఇట్ ఇస్ దాని యాక్యురసీ ఆల్మోస్ట్. బ్లూ స్పారోతో ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఎంత ముందు ఉంది ఆయుధాలు అనేది ప్రపంచానికి తెలిసి వచ్చిందంటారా? అది తెలిసిన విషయం కదండి. ఇజ్రాయెల్ యుఎస్ఏ మిసైల్ టెక్నాలజీలోను వెపన్ టెక్నాలజీలోను ఇజ్రాయెల్ యుఎస్ఏ ఉన్నంత దూరం చైనా క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ లో చూసారు, చైనా వెపన్స్, చైనా మిసైల్స్, JF-17 అవన్నీ చూసారు. అన్ఫార్చునేట్లీ యుఎస్ఏ కూడా అంత అడ్వాన్స్ లేదు. వాళ్ళ థర్డ్ మిసైల్ సిస్టమ్, థర్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్ అవన్నీ కూడా పెద్ద గ్రేట్ లేవు. అందుకే మనం S-400 కి S-500 కి వెళ్తున్నాము, బికాస్ దే ఆర్ మోర్ రోబస్ట్. సో ఇజ్రాయెల్ ఇస్ లీప్స్ అండ్ బౌన్స్ ఇన్ టెక్నాలజీ అండి. అందుకే వాళ్ళు ఒక చిన్న దేశము 57 ఇస్లామిక్ దేశాలను వాళ్ళు అటుపై పెడుతున్నారు. సో ఇజ్రాయెల్ తో కంపారిజన్ లేదు ఎక్కడ. సో దిస్ నో డౌట్, వాళ్ళ కేపబిలిటీకి డౌట్ ఎప్పుడు లేదండి. రైట్ సార్. శేషు గారు, ఫైనల్ గా మీ నుంచే కన్క్లూజన్